నిర్గమకాండం 9వ అధ్యాయం 20వ వచనం. ఫరో సేవకుల్లో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఎండలోనికి త్వరగా రప్పించెను. ఐగుప్తీయులు ఇశ్రాయేలు దేవుని గురించి అంతకుముందు ఎన్నడూ విని ఉండకపోవచ్చు, కానీ వరుసగా వచ్చిన 6 తెగుళ్లు వారిలో ఒక లోతైన ఆలోచన రేకెత్తించాయి. ఇక్కడ మనం గమనించాల్సింది, అద్భుతాలు అందరినీ మార్చవు, కానీ వివేచన ఉన్న హృదయాలను దేవుని వైపు తిప్పుతాయి. యెహోవా మాటకు భయపడినవాడు అని ఇక్కడ ఉంది. భయం కాదు, అది భక్తితో కూడిన గౌరవం. ఐగుప్తులో అప్పటికే కురిసిన తెగుళ్లను చూసిన తర్వాత కొందరు సేవకులు దేవుని శక్తిని గుర్తించి అప్రమత్తమయ్యారు. ఈ భయం వారిని నాశనం నుంచి కాపాడింది. దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు అది మనల్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. ఇక్కడ త్వరగా రప్పించను అనే పదం చాలా కీలకం. వడగండ్ల వాన వస్తుందని తెలిసినప్పుడు వారు ఆలస్యం చేయలేదు. దేవుని హెచ్చరిక విన్నప్పుడు మనం కూడా రేపు అని వాయిదా వేయకుండా వెంటనే మన జీవితాలను సరిచేసుకోవాలని ఇది సూచిస్తూ ఉంది. దేవుని మాటను తృణీకరించిన వారి సేవకులు పశువులు వడగండ్ల దెబ్బకు పొలాల్లోనే చనిపోయాయి. వచనం 21. దేవుని మాటకు విలువ ఇచ్చిన వారు తమ ప్రాణాలను, ఆస్తిని కాపాడుకున్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా నాయకులు ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా మనం దేవుని మాటకు ఎలా స్పందిస్తున్నాం అనేది ముఖ్యం. ప్రార్థన. ప్రభువా, మా కుటుంబాలను, మా పరిధిలో ఉన్న వారిని మీ వాక్యం ద్వారా రక్షించుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. పరిస్థితులు ఎలా ఉన్నా, నాయకత్వం ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా మేము నీకు మొదటి స్థానం ఇచ్చేలాగా మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.